నమస్తే అండి. ఈరోజు రెసిపీ పప్పుచారు. పప్పుచారు తిని చాలా నెలలు అవుతుంది. ఎందుకంటే ములక్కాయ లేకపోతే పప్పుచారు టేస్ట్ అనిపించదు కదా. నిన్నటి నుంచి పప్పుచారు తిందామని ఫిక్స్ అయిపోయాం. అందుకే వర్షం పడినా ఏది పడినా మనం అనుకున్నప్పుడు అది జరగాల్సిందేగా. ములక్కాయలు ఎలాగోలా తెచ్చుకుంది పప్పుచారు కోసం. అయితే పప్పు మెదిపేటప్పుడు నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు పప్పు మెదిపి కొంచెం తీసి నాకు పెట్టేవాళ్ళు. దాంట్లో నెయ్యి వేసి గోరుముద్దలు కలిపి మా అమ్మ పెట్టేది. అప్పుడు చిన్న చిన్నగా చేసినా కూడా ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంగా, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఉన్నా ఎంత చేసినా తృప్తి ఉండట్లేదు. కాలం మారే కొద్దికి మనుషులు కూడా మారుతారంటే ఇంతే.